అక్క, ఇంకొక విషయం, దాసురాల్ని మాత్రం తక్కువ అంచనా వేయొద్దక్క. ఆవిడ చాలా చాలా మహిమ గలది. పూజ అయ్యాక ఆవిడ అరచేతిలో హారతి వెలిగిస్తుంది. మనం కాగితాల మీద మన కోరికలు రాసి ఆ హారతిలో పెట్టాలి. మనస్ఫూర్తిగా న్యాయంగా కోరుకునే కోరికలైతే ఆ కాగితం ఆ హారతి పళ్ళల్లో కాలదక్కా. ఏంటే చెవిలో పువ్వులు పెడుతున్నావా? నిజమక్కా, నీతో వచ్చిన కష్టమే ఇది. ఏదో ఒక పట్టాన నమ్మవు కదా. నిజంగానే కాగితాలు కాలవక్కా. కానీ మనసులో ఒకటి పెట్టుకొని బయటకొకటి రాస్తే కాలిపోతుందక్కా. అలాంటి కోరికల్ని అమ్మవారే కాల్చేస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే, ఏదైనా మనస్ఫూర్తిగా కోరుకొని రాయక్క. లేదంటే నమ్మకం సంపాదించుకునే మాట అట్టుంచి నీ మనసులో ఉన్న కొళ్ళంతా అందరి ముందు బయటపడిపోతుంది. అది సంగతి. జాగ్రత్తక్క. నా కుళ్ళు బయట పెడుతుందా? అంత మహిమలున్నదా? రాణి, వచ్చిందాన్ని వచ్చినట్టే పారిపోయేటట్టు చేయకపోతే నా పేరు శ్రావణియే కాదు. వచ్చేసారా సారు? బావగారు, ఇంకే ప్రాబ్లం లేనట్టే కదా? నువ్వు అంత అదిరిపోయే ఐడియా ఇచ్చాక ప్రాబ్లం ఏముంటుంది? మిగిలిన ఫొటోస్ కూడా ఇచ్చేసింది. పోలీసులు వచ్చి తీసుకెళ్లారు కూడా. మళ్ళీ అన్నయ్య ఇంకెప్పుడూ డిస్టర్బ్ చేయదు. థ్యాంక్స్ ధరణి. సమయానికి నువ్వు ఐడియా ఇవ్వకపోయింటే ఈ పాటికి పరిస్థితి వేరేలా ఉండేది. నాదేముంది బావగారు, అదిగో అంతా అమ్మవారి దయ. వచ్చారా? టైం అవుతుంది, వెళ్ళి త్వరగా రెడీ అయ్యిరండి. అలాగే అమ్మా. శ్రావణి ఏదమ్మా? పిలిచానత్తయ్య, రెడీ అవుతుంది, వస్తుంది. ఇది మామూలు పూజ కాదు, స్వయంగా మన దాసురాలే వచ్చి చేసే అమ్మవారి పూజక్క ఇది. అందరం తప్పకుండా ఉండాలి. దాసురాల్ని మాత్రం తక్కువ అంచనా వేయొద్దక్క. ఆవిడ చాలా చాలా మహిమ గలది. నువ్వు కూడా ఆవిడ్ని మనస్ఫూర్తిగా వేడుకో అక్క. నీ బుద్ధి కూడా మారుస్తుంది. వచ్చింది వచ్చినట్టే వెళ్ళిపోవాలి. ఈ పూజ జరగకూడదు. ఏం చేయాలి? అక్క, అక్క, ఏంటక్క? ఏంటి కింద పూజ అని తెగ హడావిడి చేసేస్తున్నారు? నీకు ఇవన్నీ ఇష్టం ఉండదు కదక్కా? నువ్వు కూడా చేస్తున్నావే ఏంటి? పైగా ఆ దాసురాలు ఎవరో వస్తున్నారంట. ఆవిడ కాళ్ళు కడిగి పసుపు రాయాలంట. నువ్వు కూడా కడుగుతావా? ఇంటికి పెద్ద కోడలివి కదా, నాకన్నా ముందే నువ్వే కాళ్ళు కడిగి పసుపు రాయాలి. కడుగుతాను. ఇప్పుడే వస్తాను. ఎక్కడికి వెళ్ళింది? మళ్ళీ ఏదైనా ప్లాన్ చేస్తుందా?
అక్క పసుపు తెచ్చావేంటి? అంటే నిజంగా నువ్వు ఆవిడ కాళ్ళకి పసుపు రాస్తావా? ఎలా ఉండేదానివి ఇలా అయిపోయావేంటక్క? నువ్వు ఎవరి కాళ్ళో పట్టుకోవడమేంటి? ఆవిడ కాళ్ల సంగతి తర్వాత ముందు నీ కాళ్ళకి కొంచెం రాసుకో. నేనెందుకక్క రాసుకోవడం? రాసుకో చెప్తాను. నేనంటే నీకు ఎంత ఇష్టం అక్క. నా కోసం పసుపు కలిపి మరీ తెచ్చావు. నేనంటే నీకు ఎంత ఇష్టం అక్క. దురదలు పడుతున్నాయేంటక్క? ఏంటక్క ఈ మంటలు? ఏం కలిపాం దీంట్లో? అమ్మా అమ్మా అబ్బా, ఏం కలిపావక్క? ఇంత మంటుంది. అయినా నా మీద నీకేదో ఇష్టం అనుకుంటే ఇలా చేసావేంటి? సారీ వెంకటలక్ష్మి. నేనిప్పుడు పసుపులో కలిపిన మందు సరిగ్గా పనిచేస్తుందో లేదో అని టెస్ట్ చేశా. బానే పనిచేస్తుంది. ఏంటది? అసలు ఎందుకు కలిపావు? దాసురాలకి పసుపు రాయమంటున్నారు కదా, ఇదే పసుపు రాయబోతున్నా. అమ్మో, ఈ మంటకు తట్టుకొని ఆవిడ ఎలా ఉంటుందో, ఎలా పూజ జరిపిస్తుందో, ఈ పండుగ చేసుకొని అందరూ ఎలా సంతోషంగా ఉంటారో నేను చూస్తాను. ఎందుకక్క దాసురాలతో పెట్టుకోవడం? అసలే ఆవిడ మహిమగలదంట.
అదే ఎంత మహిమ గలదో ఈ దెబ్బకి తేలిపోతుంది. ఆ, ఓహో. ఒకవేళ నిజంగా మహిమే ఉంటే ఏమీ కాదు. హ, కానీ అంత సీన్ లేదు కాబట్టి పసుపు రాయిగానే మంటెక్కి కాలు కాలిన పిల్లిలాగా ఇల్లంతా పరిగెడుతుంది. అప్పుడు ఏ మహిమలు లేవు అని తెలిసి మళ్ళీ ఇలాంటి దాసురాళ్ళని మంత్రగత్తెల్ని ఇంటికి తేవడం మానేస్తారు. ఆ, అది సరే. రాసేది నువ్వే కదా. మరి మరి నీ చేతులు మండవా? మండకుండా నా జాగ్రత్తలో నేనున్నాను కదా. కానీ అక్క, ఇది రాసింది నువ్వే అని తెలిసిపోతుంది కదా. అసలే నమ్మకం సంపాదించుకోవడానికి ఒరిజినల్ క్యారెక్టర్ పక్కన పెట్టి మరీ చాలా బాధపడుతున్నావు. మరి తెలిసిపోతే ప్రాబ్లం కదక్కా. ఎందుకు తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? మందు కలిపింది నేను, కానీ అక్కడ దాసురాలికి రాసేది ముగ్గురు. కాబట్టి నేనే కలిపాను అని డౌట్ పడే ఛాన్సే లేదు. ఈసారి కొంచెం అమాయకంగా మొహం పెడతాను. అసలు డౌట్ రానే రాదు. పద. ఎలా ఉన్నావు వాయుపుత్ర? మీ దయవల్ల బానే ఉన్నావమ్మా. కొడుకులు కోడళ్ళు వారసత్వానికి మించిన సంతోషం ఇంకేముంటుంది? రండమ్మా. మీరు మా ఇంట్లో అడుగు పెట్టటం మా భాగ్యం దాసమ్మా. ఇలా సంవత్సరానికోసారి మీరు మా ఇంట్లో అడుగు పెడితే చాలు, మా కష్టాలు బాధలు అన్నీ తీరిపోతాయి. అమ్మ ధరణి,
అక్క నెక్స్ట్ నిన్నే పిలుస్తారు. అమ్మ శ్రావణి రండి. ఆంటీ. రండి మేడం. అమ్మయ్యా, లోపలేమున్నా అత్తయ్య అడగ్గానే ఒప్పుకుంది. ఈ రకంగానైనా అక్కకి కావలసిన పుణ్యం వచ్చింది. ఇకనైనా బుద్ధి మారితే చాలు. కాళ్ళకి పసుపు రాయడానికి వచ్చానని తెగ సంబరపడిపోతున్నట్టున్నావే. తర్వాత ఏం చేయబోతున్నానో తెలీదు నీకు. అయినా ఏం చెయ్యబోతున్నానో నీకు తెలియాలి. తెలియకపోతే కిక్కేముంది. ఏంటి ధరణక్క, శ్రావణక్క పసుపు పెడుతుందని సంబరపడిపోతున్నావా? కాళ్ళైతే బాగానే ఉంది, కానీ ఆ పసుపుతో పాటు శ్రావణక్క చేతికి రాసుకున్న మందు కలిపి మేడం, పసుపు దాసురాలి కాళ్ళకి రాస్తే అప్పుడుంటుంది నా సామి రంగా. ఒకటే మంటలు, ఒకటే ఉరుకులు పరుగులు. ఆవిడకేవో మహిమలున్నాయంట కదా, ఇప్పుడు బయట పడతాయి ఆ మహిమలు. ఎంత పెద్ద తప్పు చేస్తున్నావు అక్క, అపచారం చేస్తున్నావు. దాసురాలికి కోపం వస్తే ఆ పర్యవసానం ఎలా ఉంటుందో ఊహించలేవు. భగవంతుడా, అక్క చేసే ఈ పిచ్చి పని వల్ల ఎలాంటి అపశృతి జరగకుండా, పూజకే ఆటంకం కలగకుండా చూడు.